నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఇంచుమించుగా ఆయనకు సంవత్సరానికి 1100 కోట్లు వస్తాయి. ఎన్ని వందల కోట్లు అండి? 1100 కోట్లలో 1 కోటి రూపాయలు ఉంటే చాలదు మనకి. ప్రశాంతం గడిపే జీవితాన్ని. 1100 కోట్లు సంపాదించే ఆయన ఒకరోజు తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కంపెనీకి తాను చైర్మన్, కానీ తన బ్రతుకులో నెమ్మది లేదు, తన బ్రతుకులో సంతోషం లేదు. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాం కానీ, పేరు గడించాం కానీ బ్రతుకులో నెమ్మది లేదు. భయం భయం భయం. కొంతమందికి అప్పుల భయం, కొంతమందికి రోగాల భయం. వాటి నుంచి ఎప్పుడు బయటపడతామా, ఆ కష్టాల నుంచి ఎప్పుడు బయటకు వస్తామా అని భయం. కొంతమంది ఏమో, దేవుడా అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నాతో మాట్లాడొచ్చు కదా, నీవే నిజమైన దేవుడు అయితే, నీవే నిజంగా ఉంటే నన్ను దర్శించవచ్చు కదా అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదండి. కానో మాట చెప్పనా, ఈరోజు నువ్వు అడగల, ఈరోజు నువ్వు ప్రభువుని అడగల, నాతో మాట్లాడని కూర్చున్న సమయంలో నీ గుండెలో ఉన్న వేదన చూసి నీతో మాట్లాడింది నజరేయుడైన యేసు. నా జీవితమే ఉదాహరణ అండి. ఎందుకనంటే, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు నాకు ఒక నర సంబంధమైన బలహీనత వచ్చింది. నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి, రక్త ప్రసరణ ఆగిపోయి, కాలి దగ్గర నుంచి ఈ నెత్తి వరకు బ్లడ్ పంపింగ్ ఆగిపోయి, చేయి పనిచేయటం ఆగిపోయింది, కాలు పనిచేయటం ఆగిపోయింది. నడుస్తున్నాను, పని చేస్తున్నాను, కానీ హెవీ వెయిట్స్ ఏం మోయలేను, ఎక్కువ బరువులేం మోయలేను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతోమంది వైద్యులకు చూపించాను. ఇంచుమించుగా నాకు తెలిసి 5 సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్స్, గుంటూరు, హైదరాబాద్, ఎన్నో వైద్యులకు చూపించాను. ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. నా తండ్రి నాతో చెప్పేవాడు, అరే నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా నువ్వు దేవుణ్ణి పట్టుకోకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. నీ జీవితంలోకి యేసు రాకపోతే నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేదు అని చెప్తా ఉండేవాడు. నేను లక్ష్య పెట్టేవాడిని కాదు. ఆయన సేవకుడు, ఏదో ఆయన మాట ఆయన చెప్తాడు, మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కదా అని ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉండేవాడిని. నేను ఎన్నో ఊహలు ఊహించుకున్నాను. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బులు గడించాలి. ఎందుకని? దైవ సేవకుని కష్టం నాకు తెలుసు, ఆయన పడే శ్రమ నాకు తెలుసు. నా చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏ ఉద్యోగమైనా చేసుకోవాలి కానీ ఈ సేవలోకి మాత్రం రాకూడదు. ఎందుకని? అమ్మో, ఇన్ని కష్టాలు మన వల్ల అవుతాయా, ఈ కరువు, ఈ అవమానాలు, నిందలు మన వల్ల కాదులే, ఈ బ్రతుకొద్దు, మనకి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అని నేను ఊహించుకునేవాడిని. నా అడుగులన్నీ, నా చదువంతా ఉద్యోగం వైపే ఉండేది. నేనొకటి తలుస్తే నా దేవుడు ఇంకొకటి తెలిచాడండి. నాకు వచ్చిన ఆ జబ్బు నిమిత్తం ఎన్నో హాస్పిటల్ తిరిగాను. అనుకునేవాడిని, నా స్నేహితులు మొత్తం నాతోనే ఉంటారు కదా, నా బంధువులు మొత్తం నాతోనే ఉంటారు కదా, నా వాళ్ళంతా నాతోనే ఉన్నారు కదా, నాకు దిగులేంట్లే, నాకు భయం ఎందుకు, నా వాళ్ళంతా ఉన్నారు కదా అనుకొని సంతోషపడిపోతూ ఉండేవాడిని. ఎందుకని? ప్రతి ఒక్కరు వచ్చి, నాయన బాగాలేదంటే ఏంటి నీకు అని అడగటం, పరామర్శించటం నాకు చాలా బాగా నచ్చేది. అయితే ఓ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఆయన చెప్పాడు, నాయన దీనికి ట్రీట్మెంట్ జరగాలి అంటే తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంది, అడవిలో ఉంటుంది అది, నువ్వు అక్కడికి వెళ్తే ఏదైనా క్యూర్ అవ్వచ్చేమో అంటే, చేసేదేం లేక తమిళనాడులో ఉన్న ఆ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లోకి వెళ్ళి చూశాను, నాలాంటి పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. అన్ని వార్డ్స్ డివైడ్ చేసి పెట్టారు, అంటే స్టేజెస్ వారీగా, స్టేజ్ 4, స్టేజ్ 3, స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నట్లు డివైడ్ చేసి పెట్టారు. స్టేజ్ 4లో ఉన్న వ్యక్తులను చూస్తే అసలు చూడలేకపోయాను. బ్లడ్ పంపింగ్ అనేది ఆగిపోయి, రక్త ప్రసరణ ఆగిపోయి, బాడీ అంతా పాలిపోయి, పురుగులు బట్టి
ఆ రూమ్లోకి అడుగు పెడదామన్నా కూడా అవకాశం వెళ్ళినంత దుర్వాసన వస్తుంది. వాళ్ళని చూశాను, చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక అతను నాతో అన్నాడు, అయ్యా చావన్న రావట్లా, ఏం జబ్బయ్యా ఈ జబ్బు, చచ్చిపోతే బాగుండు, చావన్న రావట్లా అని ఒక యవనస్తుడు నాతో అన్నాడు. 27 ఏళ్ళు ఉంటాయి. 27 ఏళ్ల యవనస్తుడు ఆ మాట నాతో అంటే నా గుండె బరువెక్కిపోయింది. బహుశా నా బ్రతికింతేనేమో, నేను వీళ్ళలో ఒకళ్ళలాగా అయిపోతానేమో. అన్ని వార్డ్స్ చూపించుకుంటా నా వార్డ్ దగ్గర తీసుకొని వచ్చి నన్ను ఒక రూమ్లోకి పంపించారు. ఆ రూమ్లో నేను ఉన్నాను. అప్పుడు దాకా అనుకుంటున్నాను నేను ఏమని, నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా వాళ్ళందరూ నాతోనే ఉన్నారు కదా అనుకున్నాను. కానీ చెప్పనా, ఆ వార్డులో నన్ను ఉంచి నా తల్లిని, తండ్రిని, నా వాళ్ళందరినీ వేరు చేసి పడేశారు. వేరు చేశారు, ఒక్కడిని ఉంచారు. ఎందుకని? వాళ్ళేమంటారు, ఇది నిన్ను పట్టుకుంటే వేరే వాళ్ళకు కూడా వచ్చిద్దేమో, నిన్ను తాకితే వేరే వాళ్ళకు కూడా వచ్చిద్దేమో అని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ నిమిత్తం నన్ను ఒక రూమ్లో ఉంచారు. నా రూమ్ పక్కనే కాలేజ్. నా ఏజ్ ఉన్న వాళ్ళంతా పొద్దున్నే లేచి బుక్స్ తీసుకొని, బ్యాగ్స్ తీసుకొని కాలేజ్కి వెళ్తూ ఉంటే ఆ రూమ్లో ఒక్కడినే కూర్చొని ఆ విండో పక్కన చూస్తూ ఉండేవాడిని. నా బ్రతికేందో, ఎలా బ్రతుకుదాం అనుకున్నాను, ఏమైపోయాను. నా వాళ్ళందరూనేమో ఎక్కడో గెస్ట్ హౌస్లో ఉంచారు, నన్ను మాత్రం ఇక్కడ ఉంచారు. పొద్దున్నే లెగవటం, ఆ పేషెంట్లందరినీ చూసేవాడిని. వాళ్ళందరూ చావు కోసం చూస్తూ ఉంటారు. నేను స్టేజ్ 1లో ఉన్నా కదా, వాళ్ళందరూ స్టేజ్ 2, 3, 4 వాళ్ళ పక్కన కూర్చుంటే ఆ వచ్చే వాసనకి చాలా ఇబ్బంది పడేవాడిని. అనుకుంటూ ఉండేవాడిని, ఈరోజు ఇట్లున్నా రేపు నేను కూడా అంతే కదా అని ఏడుస్తా, బాధపడతా, లోపల కుమిలిపోతా. ఎంతోమంది వచ్చారు, ఓదార్చారు, ఫోన్ చేశారు, ఏం కాదులే, ఏం కాదులే, తగ్గిపోయిద్దిలే, మంచి మందులే అని ఎన్నో చెప్పారు. మనసులో మాత్రం కలవరం, దిగులు, వేదన. నాకు ఆ ఒంటరి సమయంలో నా తండ్రి నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. నా తండ్రి చెప్పాడు, నాయనా ఒకరోజు నేను వెళ్ళిపోతా, మీ అమ్మ వెళ్ళిపోయింది, నీతో ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీకు తోడుగా ఉండేది యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆ యేసును పట్టుకోను ఆయన, చాలు. ఆ యేసును నమ్ముకో, చాలు. ఆయన చూసుకుంటాను నేను అంటే నాకు గుర్తొచ్చినాయి ఆ మాటలు. ఇంకా ఆ బెడ్ మీదే ఉండి రోజు ఆ పేషెంట్లను చూడటం, నా బ్రతికింతే అయిపోద్దేమో అని కలవరపడుతూ ఉండేవాడిని. అప్పుడు ఆ సమయంలో నేను పడుకున్నాను, నిద్రపోతా ఉన్నా. ఆ నిద్రలో నాకు స్వరం వినిపిస్తుంది, నాకు మాట వినిపిస్తూ ఉంది, నా కుమారుడా, నా కుమారుడా, లేచి ఇర్మియా 31వ అధ్యాయం చదువు, లేచి ఇర్మియా 31వ అధ్యాయం చదువు అనే మాట వినిపిస్తే దేవుడేంటి అసలు ఫస్ట్ సందేహం, నాతో మాట్లాడింది ఎవరబ్బా అని లేచాను. చుట్టూరు ఎవరు లేరు, అంతా అంధకారం, చీకటి, ఎవరు లేరు కదా, మరి నాకు స్వరం వినిపిస్తుంది అని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ స్వరం వినిపిస్తుంది, ఇర్మియా 31వ అధ్యాయం చదువు అని. వెంటనే బైబిల్ తీసుకొని ఇర్మియా 31వ అధ్యాయం చదివానండి. నిజంగా ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. ఒక్కసారి ఆ వచనం చూపిస్తాం మీకు. అప్పుడు దాకా ఎన్నో కోటలు కట్టుకున్నా, ఎన్నో ఊహలు ఊహించుకున్నా, అలా బ్రతకాలి ఇలా బ్రతకాలనుకున్నా. ఆ ఒంటరి సమయంలో ఇంకా నాకు చావే శరణ్యం, వాళ్ళలాగా బ్రతకంట కంటే చచ్చిపోవటం బాగుండు కదా అనుకున్న సమయంలో నా దేవుడండి ఒక్కసారి ఇర్మియా 31వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతారా దైవజనులు? యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెలుదుననుచున్నాడు.
చాలా కాలము ఈ మాట అండి, ఈ మాట నన్ను పట్టుకుంది. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కిందనే ఉంటుంది, నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఆయన. ఆ మాట నన్ను పట్టుకుందండి, ఆ మాట నన్ను పట్టుకుంది. అప్పుడు దాకా నా తండ్రి చెప్పే మాటలు ఏదో ఆయన మాట్లాడుతున్నాడు, నిజంగా దేవుడు మాట్లాడతాడా అనుకునే నాకు ఆ రాత్రి వేళ నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు నన్ను దర్శించాడు. ఈరోజు ఇన్ని లక్షల ఖర్చు పెట్టుకొని ఈ వాక్యం ప్రకటించేది ఈ దేవుణ్ణి నీ ఇంటికి పంపించడానికే, ఈ రక్షణ ఆనందం నీ ఇంటికి పంపించడానికే. నేను చెప్పనా అండి, ఆయన ఆ మాట మాట్లాడాడు. మరుసటి రోజు డాక్టర్ వచ్చాడు, నన్ను చూశాడు, నా బాడీ అంతా మళ్ళీ రీస్కానింగ్ చేశారు. ఆశ్చర్యం చెప్పనా, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి పోవలసిన నన్ను ఆయన చూసి, నాయనా నీకు చిన్న ట్రీట్మెంట్, చిన్న సర్జరీ చేస్తే సరిపోయేది, నీ ఆరోగ్యం మొత్తం మరలా క్యూర్ అయిపోయింది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా యేసయ్య గొప్ప దేవుడండి. నీవు నిజంగా నీ జీవితంలోకి ఆయన్ను ఆహ్వానిస్తే, నీవు నిజంగా ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టమనలా, ఎన్నో పూజలు పుణ్యనది స్నానాలు చేయమనలా, నీ పాపము విడిచిపెట్టమన్నాడు. నీ పాపము విడిచిపెట్టి ఆ పాప శాప బంధకాల నుంచి, ఆ నరకము నుంచి బయటకు రావాలనే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. నీ పాపముల కోసం, నా పాపముల కోసం సిలువలో బలియాగమయ్యాడు. నీ రోగమును నా రోగమును ఆయన భరించాడు. యేసు ప్రభు సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. వాస్తవానికి మనం మూవీస్లో చూస్తాం, యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, చిన్న ముళ్ళయి. కానీ చెప్పనా, వాస్తవానికి ఆయన తల మీద గుచ్చిన ముళ్ళు ఇంచుమించుగా ఒక ముళ్ళు సైజే 3 అంగుళాలు ఉంటుంది. ఆ తల మీద ఆయనను ఆ ముళ్ళ కిరీటం పెట్టి అదుముతుంటే అది నిలబడట్లేదని కర్రతో కొట్టి ఆ ముళ్ళు తలలోకి దిగేలాగా చిత్రవదగా కొట్టారు. ఎంతో ఎంతో అవమానించి ఉమ్ములూశారు, చిత్రవదగా కొట్టారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ అన్నాడు, నేను యేసు ప్రభు పొందిన శ్రమలను చూపించింది ఒక 10% మాత్రమే, అంతకంటే ఘోరంగా కొట్టారు ఆయన్ని. ఎందుకని? ఏం చేశాడు ఆయన? ఏం పాపం చేశాడు ఆయన? వ్యభిచారిని, అమ్మా నీ పాపములు క్షమించబడినవమ్మా అన్నాడు. త్రాగుబోతులను మార్చాడు, తిరుగుబోతులను మార్చాడు, దొంగలను మార్చాడు, నరహంతకులను మార్చాడు. ఎందుకు పనికిరాని పాత్రలను, వ్యర్థమైన పాత్రలను ఉపయోగకరమైన వారిగా మార్చాడు. ఈరోజు త్రాగుబోతు భర్తలున్న ఇళ్ళు ఎంత అల్లాడిపోతున్నాయో మీకు తెలుసు. త్రాగుడు జీవితం నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మీకు తెలుసు. నా యేసు ఏ హృదయంలోకి ప్రవేశిస్తే ఆ హృదయం నేను పొందిన ఆనందాన్ని పొందుతుంది. ఈరోజు నాకు సంతోషం, నాకెవరూ లేకపోయినా నా యేసు నాతోనే ఉన్నాడనే సంతోషం, నా యేసయ్య నాతోనే ఉన్నాడు, నా వెన్నంటే ఉన్నాడనే ధైర్యం. నా కోసం అంత బలియాగం చేశాడు, నా కోసం అంత చిత్రవద భరించాడు, నా పాపముల నిమిత్తము అంత యాతన భరించాడు. ఎవరు చూపిస్తారండి ప్రేమ, ఇంత ప్రేమ? నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను వదిలేసిపోయారు. నాతోనే ఉంటారనుకున్నవారు నన్ను ఒంటరిని చేసిపోయారు. కానీ ఏ సమయంలోనైనా నా వెన్నంటే ఉన్నది నా యేసు మాత్రమే.